మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియా సహోదరులారా, ఈ యొక్క ఛానల్ ద్వారా అనగా ఇదిగో వాక్యం ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనకి ఆయన నేర్పుతున్నాడు. మనం శ్రద్ధతో నేర్చుకుందాం. ఎవరిని ముందుగా అంటే సేవకులైన మనము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రి కాలంలో, కుమారుడు కాలంలో, పరిశుద్ధాత్మ కాలంలో, ఈ మూడు కాలాల్లో కూడా ఒకటే చెప్పాడు ఆయన. హితబోధ ఎవరికి చేశాడు అంటే ఈరోజు మనం విశ్వాసకు చేస్తూ ఉంటాం సేవకులుగా. దేవుడు సేవకులకు చేశాడు. అది ఆనాటి కాలంలో తండ్రి ఏదైతే బయలుపరిచాడో అది మాత్రమే చేసేవారు సేవకుడు. అధిక మించిగా ఉండేవారు కాదు. ఈరోజు వాక్య సందేశము సేవలో మార్పులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? దేవుడి సేవలో మార్పులు, అనేకమైన మార్పులు ఈరోజు మనం చూస్తున్నామండి. ప్రవక్తలు ఉన్న కాలంలో ప్రవక్తలు చెప్పిన మాటలు, నీతిమంతులకు చెప్పిన మాటలు, నమ్మకస్తులైన వారికి చెప్పిన మాటలు, దేవునికి ఇష్టంగా ఉన్నవారి యొక్క ఇష్టంగా ఆయన మాటలు విన్నవారి యొక్క మాటలు, ఇవన్నీ కూడా వారు క్రమంగా జరిగించారు ఆనాటి ప్రజలు, అనగా ఆనాటి సేవకులు, ప్రవక్తలు. కనుకనే వారి యొక్క పేర్లు జీవపు గ్రంథంలో నేటి వరకు మనము ఉచ్చరిస్తూనే ఉన్నాం, అంటే పలుకుతున్నాం. ఉచ్చారణ అనగా జ్ఞాపకం చేసుకోవడం ఒకటి. రెండోది మన నోటితో వారి పేర్లను చెప్పడం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి ఈరోజు సేవా విధానం ఎలాగుందండి? ఈరోజు సేవా విధానం ఎవరు చేస్తున్నారు? ప్రియ సంగమా, ఈనాటి సేవ ఎవరు చేస్తున్నారో తెలుసా? సేవకుల కంటే సేవకురాలు ఎక్కువైపోయారు. ఎలా వచ్చారు వీళ్ళు? పుట్టగొడుగులా పుట్టుకొచ్చేసారు. ఇది వాస్తవం. కానీ బైబిల్లో అదేమీ లేదే. స్త్రీలు సువార్త చేశారు, అంతవరకే. కానీ పురుషులను పక్కన పెట్టి వీళ్ళు పెత్తనం తీసుకున్నట్టుగా లేఖనంలో ఎక్కడా లేదు. ప్రభువు కూడా అది నేర్పలేదు. అందుకే ఈనాడు చెప్తున్నాను, సేవలో మార్పులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసేస్తున్నారండి సేవ. ఎవరి ఇష్టానుసారంగా వారు పలుకుతారని దేవుని యొక్క మాటలు. ఎవరి ఇష్టానుసారంగా వారిని నిలబెట్టుకుంటున్నారు. ఇది బైబిల్కి వ్యతిరేకం. ఓ సేవకులారా, ఇది బైబిల్కి వ్యతిరేకం. మీరు గమనించండి. నాటి నుంచి నేటి వరకు కూడా చూసుకున్నట్లయితే, అనగా క్రీస్తు కాలం వరకు, ఈరోజు కాదు, ఆది నుంచి క్రీస్తు కాలం వరకు చూసుకుంటే అంతా ఒకలాగే ఉంది, మార్పు ఏం లేదు. కానీ ఇప్పుడు మార్చుకుంటున్నాం మనం. ఇది తప్పు అని బైబిల్ బోధిస్తుంది. ఇక నుంచి అయినా సరే సేవకుల యొక్క వృత్తి సరిగ్గా చేస్తే సర్వాధికారి తండ్రి వారిని దీవిస్తాడు, సంఘాలను దీవిస్తాడు, సంస్థలను దీవిస్తాడు. అంతే తప్ప మన ఇష్టానుసారంగా చేసుకోవడానికి నీకు ఈ ధర్మశాస్త్రాన్ని కానీ లేఖనాన్ని కానీ మన చేతికి ఇవ్వలేదు. అది గమనించుకోండి సేవకులు. నేను చెప్తున్నా కదా, పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చారు సేవకులు. మంచిదే, దేవుడు సువార్త చేయడం మంచిది. కానీ అది ఎలా చేయాలి అని చూసుకుంటే అనేకమైన మర్మాలు, అనేకమైన మాటలు, అనేకమైన సంఘటనలు మన కంటికి కనిపిస్తున్నాయి, చెవికి కనిపిస్తున్నాయి. మనం హృదయంలో ఆలోచించుకుంటే అనేకమైన వస్తుంటాయి. ఆనాటి నోవా గారి యొక్క కాలం నుంచి చూసుకుంటే ప్రభు చెప్పింది అందరికీ తెలిసే, జీవవాడ. దాన్ని ఏంటంటే అది జీవవాడ, ఆ పేరు. ఆ జీవవాడ తయారు చేయమని చెప్పినప్పుడు తనకిష్టానుసారంగా చేయలేదు. దాన్ని గమనించుకోవాలి ఇక్కడ మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కూడా ఒక రకంగా దేవుని యొక్క సేవే. ఆ జీవవాడను, జీవింపజేసే వాడను, రక్షించే వాడను చేసినప్పుడు అనుకూలంగా నాకంతా పని వచ్చు కదా ప్రభా, నాకు తెలిసి ఎలా చేయాలో అని నోవా గారు అనలేదండి.
తండ్రి ఏదైతే ఎలాగైతే చేయమన్నాడో అలాగే చేశాడు. ఆదికాండంలో మనం చూసుకుంటే 6వ అధ్యాయంలో 7 మూరలు, 3 మూరలు, 14 మూరలు వెడల్పు, పొడవు అన్నీ కూడా ఆయన ఏం చెప్తే అదే చేశాడు. అంటే ఒక రకంగా ఏంటి, ఆయన పని అలా సేవ అంటే మనకు ఒకటే తెలుసు, బైబిల్ దగ్గర పెట్టుకుని వాక్యం చెప్పడం. సేవ అంటే పని, దేవునికి అప్పగించిన పని. ఇది కూడా చాలామందికి అర్థం తెలియదు. సేవకుడా వాక్యం చెప్తాడండి, ప్రార్థన చేస్తాడు, ఈ రెండే బాగా తెలుసు లోకానికి. ఈ రెండే అలవాటు చేశారు జనానికి. సేవ అన్న పదానికి పనివాడు. నోవాహు చేసింది కూడా ఒక రకంగా సేవే. ఆ సేవ చేసేటప్పుడు ఆయనకి అనుకూలంగా చేయలేదు. తండ్రి ఏం చెప్పాడో అదే చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నోవాహు గారు కూడా ఆ పని చేశారు. దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. ఇంకా అక్కడి నుంచి ప్రతి సేవకులను, ప్రతి ప్రవక్తను చూసుకుంటే ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు తప్ప అధికంగా అది దాటి అత్యధికమైన ఆలోచనతో చేయలేదు. కనుకనే వారు దీవించబడ్డారు. ఓ సేవకుడా, ఈరోజు నువ్వు దీవించబడుతున్నావా? నీ సంఘం దీవించబడుతుందా? నీ ఇంటి వారు దీవించబడుతున్నారా? నీ బిడ్డలు దీవించబడుతున్నారా? నా వారు అన్న వారు దీవించబడుతున్నారా? దీవించబడాలంటే దేవుడు ఏం చెప్పాడు అదే చేయండి. మీరు దీవించబడతారు. అనేక మాట నేను చెప్తూ ఉంటాను. దేవుని మాట విన్నవారు ఆశీర్వదించబడతారు. వారు కడవరకు ఆశీర్వదించబడతారు. లోకానుసారంగా జీవించేవారు సగం కాలమే అని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. కావున ప్రియ సేవకులారా, ప్రవక్తలు ఏం చేశారు అదే ఏం చెప్పారో అదే దేవుడు ఏం చెప్పారో అదే చేశారు ప్రవక్తలు. ఈరోజు నువ్వు కూడా అదే చేయాలి. నా ఇష్టానుసారంగా చేస్తానంటే కుదరదు. అందుకే నీ సేవ కుంటిదైపోతుంది. కారణం ఏమిటంటే ఏంటో నీకు తెలియదు కదా. ఇది రహస్యం. మోషేతో చెప్తాడు 13వ అధ్యాయంలో, మోషే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, పశువుల యొక్క రక్తం కానీ కోడి యొక్క రక్తం కానీ కాదు కానీ అని నాకు చెప్పిన మాట ఏం చెప్పాడు అదే చేశాడు. 10వ అధ్యాయంలో చెప్తాడు, నిర్గమకాండంలో, ఐగుప్తు దేశంలోకి నువ్వు వెళ్ళి వారి మీదకు రోగం తెచ్చినట్టుగా నేను చేస్తాను, నేనేం చెప్తున్నాను అదే చెయ్యు అన్నాడు. 3వ అధ్యాయంలో చూసుకుంటే నువ్వు కర్ర కింద పడే పావు అవుతుంది, మళ్ళీ పట్టుకో కర్ర అవుతుంది. ఆ కర్ర నీకు ఎందుకు ఇస్తున్నానంటే అదే నా యొక్క శక్తి, దీంతో అద్భుత కార్యం చెయ్యు అన్నాడు. చేశాడు. అది మోషే గారి యొక్క గొప్పతనం కాదండి. అంటే దేవుడు ఏం చెప్పాడో అదే చేశారు వాళ్ళు. ఆయన ఒకడే కాదు, ప్రవక్తలైన వాళ్ళందరూ కూడా చేశారు. అందుకంటే అద్భుతంగా చేసింది ఏలీయా గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే వీళ్ళంతా మనుషులే, మనం మనుషులమే. వీళ్ళు దేవుడు చెప్పిన పని చేసి ఆశీర్వదించబడ్డారు కదా. ఓ సేవకుడా, మరి ఈరోజు నువ్వెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే నీవు వెనకుండి నీ ముందుకు తోస్తున్నావు. అంటే ఏంటి సేవకురాలను జాగ్రత్త. క్రీస్తు చెప్తున్నాడు సంఘానికి శిరస్సునై ఉన్నాను నేను అంటున్నాడు. ప్రియ సంగమా, ఒకటి ఆలోచించుకోండి. నీ భర్త శిర మీద, నీ భర్త తల మీద నీవు అడుగు పెట్టగలవా? ఓ సేవకురాలా, నువ్వు పెట్టగలవా? 10 మంది చూస్తుండగా నీ కాలుతో ఆయన నెత్తి మీద పెట్టి తన్ను ఒకసారి చేయగలవా? చేయలేవు. మరి క్రీస్తు నెత్తి మీద పెడుతున్నావే, అది ఏమనుకోవాలా? ఎందుకు చెప్తున్నంటే ప్రతి సంగమా, నువ్వు ఎలాంటి సేవ చేస్తున్నావయ్యా ఈరోజు? నిజంగా దేవుడు చెప్పి నువ్వు చేస్తున్నావా? భార్యను విడిచిపెట్టమని చెప్పలేదు, పిల్లల్ని విడిచిపెట్టమని చెప్పలేదు, కుటుంబాన్ని విడిచిపెట్టమని ప్రభు చెప్పలేదు. కానీ నా పని చేసేటప్పుడు నువ్వు ఒక్కడవే భయంతో వణుకుతో చెయ్యని చెప్తున్నాడు. అలా చేయగలిగిన వారే ఆశీర్వదించబడతారని చెప్తున్నాడు. ఈరోజు ఈ మాట మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఈరోజు సేవ చూస్తున్నాం. క్రీస్తు కాలం వరకు కూడా క్రమంగా జరిగిన సేవ.
అపొస్తలుల యొక్క కాలం వరకు కూడా పౌలు గారి కాలం యొక్క కాలంలో కూడా క్రమంగా జరుగుతున్న సేవ. ఇప్పుడు అలాంటి సేవ కరువైపోయిందండి. అలాంటి సేవే కరువైపోయి సేవకులు ఏం బోధిస్తున్నారో తెలియట్లేదు. అంతా హేళన, నవ్వు. పలానా సంఘంలోకి వెళ్తే ఆ పాస్టర్ గారు భలే నవ్విస్తారండి, ఆ పాస్టర్ గారు భలే జోకులు వేస్తారండి. వెళ్దాం పదండి అక్కడికి. వెళ్ళిపోండి, మీరు అందరూ మేకలు అంటున్నారు ప్రభు. నేను చెప్పడం కాదు, మేకలు అంట. గొర్రెలు అని మనకు పేరుంటే, లేదు ప్రభు మేము గొర్రెలు కాదు, మేము మేకలం అంటున్నారు. చెయ్యండి సువార్త. ఓ స్త్రీలారా, సువార్త చేయొద్దని బైబిల్ చెప్పలేదు, ఆదిలోనూ చెప్పలేదు, ఇప్పుడు కూడా నేను చెప్పను. కాకుంటే పురుషులను మాత్రం వేరు చేసి మీరు అత్యధికమైన స్థానం తీసుకొని బలిపీఠం ఎక్కొద్దని చెప్తుంది బైబిల్ మీతో. బలిపీఠం మీద స్త్రీకి అధికారం లేదని చెప్తుంది. నువ్వు బలిపీఠం మీద ఎక్కుతున్నావంటే క్రీస్తు శిరస్సు మీద, క్రీస్తు తల మీద తొక్కుతున్నట్టే. నీ భర్తను తొక్కగలవా? నీ భర్త తల మీద నువ్వు కాలు పెట్టి తొక్కగలవా? నీకు ఆ సత్తా ఉందా? ఆ ధైర్యం ఉందా? తొక్కలవే. మరి క్రీస్తు నీకు ఇదిగా కనిపిస్తున్నాడు. ఆయన బలిపీఠం ఎక్కి డ్యాన్స్ కడుతున్నారు, ఆయన బలిపీఠం ఎక్కి డ్రామాలు చేస్తున్నారు, ఆయన బలిపీఠం ఎక్కి నాట్యం చేస్తున్నారు, ఆయన బలిపీఠం ఎక్కి కేక వేస్తున్నారు. ఓ స్త్రీలారా, సేవకురాళ్ళారా, మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. మీరు ఎప్పుడైతే ఇవన్నీ మాడుకుంటారో, ఇది ఒక రకంగా చూస్తే స్త్రీని ముందు పెడుతుంటారు. ఎందుకో తెలుసా? ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు అదే మారిపోయింది. క్రైస్తవ సేవ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక వస్తువు ఉందనుకో, టీవీలో ఇస్తుంటుంటారు, ఇది కొంటే మీకు ఇది, ఇలా ఇది రాసుకుంటే మీరు ఎలా ఉంటారు, ఇది తింటే మీరు ఎలా ఉంటారు. ఎంటర్టైన్మెంట్. దేవుడు దాన్ని ఖండిస్తారు సుమి. అందుకే చాలామంది రోగులైపోతున్నారు, చాలామంది అనాథులు అయిపోతున్నారు, చాలామంది తృణీకరించబడుతున్నారు. జాగ్రత్త. నీ పాదం బలిపీఠం మీద పడ్డదంటే అది సాక్షాత్తు క్రీస్తు నెత్తి మీద పడినట్టే. మీరేమనుకున్నా పర్వాలేదు, వాక్యం మీకు చెప్తున్నాను. కావున ప్రియ సహోదరులారా, ఓ సేవకులారా, గ్రంథంలో ఎక్కడ చూసుకున్నా మీకు మాటలు మీకు దొరుకుతాయి. ఆనాటి వారు ఏం చెప్పారో అదే చేశారు, దాన్ని మించి వారు ఏం చేయలేదు. అబ్రహాం చెప్పాను, నేను అబ్రహాంతో చెప్తాడు, ఊరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది చెప్పిన పని చేశాడు, అది సేవే. నేను ముందు చెప్పినాను, సేవ అంటే బైబిల్ తీసుకొని వాక్యాలు చదివించి ప్రార్థన చేయించడం, నెత్తిమీద చేయించి ప్రార్థన చేసేయడం, ఇది కాదు. అది కూడా సేవే. ఆయన మాట వినడమే సేవ. అలా వినకనే చాలామంది క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు పడిపోతున్నాయి. అలా పడగొట్టుకోకూడదని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. దేవుడి యొక్క ఉగ్రతకు మీరు తావివ్వకండి, దేవుని యొక్క ప్రేమను పొందుకోండి. ఓ సేవకుల కోసమని మాట్లాడుతున్నాను. చాలామంది ఇలాగే చేసి లేని కష్టాలు తెచ్చుకుంటున్నారు. క్యాలెండర్లో మనం చూస్తూ ఉంటామండి. నూతన సంవత్సరం వచ్చిందంటే క్యాలెండర్ చేసుకుంటాం కదా. ఆ క్యాలెండర్లో కొంతమంది, అందరు కాదు, ఫ్యామిలీ ఫోటో పెద్దది ఉంటుంది, క్రీస్తు ఫోటో చిన్నది ఉంటుంది. అంటే వీళ్ళు ఫ్యామిలీని ఏం చేస్తున్నారు? అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు ఆ క్యాలెండర్ మీద. క్రీస్తు ఫోటో ఎక్కడ ఉంటుంది? ఉంటుంది అంటే లేదు, వాక్యాలు ఉంటాయి. ఇలా తయారైపోయిందండి క్రైస్తవుడి యొక్క సేవకుల యొక్క సేవ. దీని సేవ అంటాడా ఎవరన్నా? బైబిల్ చెప్తుందా? కావున ప్రియ సంగమా, మీరు జ్ఞానంతో మసులుకుంటే ఆశీర్వదించబడతారు, కోపగించుకున్నారా శపించబడతారు. అది రెండు కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను ఈవేళ. జ్ఞానంతో ఆలోచించుకుంటే ఆశీర్వదించబడతారు, కోపగించుకున్నారా దేవుడి చేత దేవుడే మీకు న్యాయం తీర్చుగాక. ప్రార్థించుకుందాం. దయమూర్తి, ప్రేమమూర్తి నీకు వందనములు. ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలోని వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా, నిస్వార్థమైన సేవ చేయమని లేఖనం చెప్తుంది. స్వార్థం కలిగిన సేవ మేము చేస్తున్నామేమో దాన్ని క్షమించండి. నిష్ప్రయోజనమైన సేవ మేము చేస్తున్నామేమో మమ్మల్ని క్షమించండి. అయ్యా, నిస్వార్థమైన సేవ చేసి నీతో భలే నమ్మకమైన దాసుడా అనిపించుకునే భాగ్యం కలుగు చేస్తామని
పరిశుద్ధుడైన దేవుని నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మా ఇదిగో వాక్యం అనే నూతనమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటారని నమ్ముతున్నాను. మీ అందరికీ మరొకసారి ప్రభునామములో వందనాలు. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.